హాయ్ హలో వెల్కమ్ టు గనారుchulu ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ ఆయిల్ పీల్చకుండా విత్ ప్రూఫ్ కరకరలాడుతూ వడలు కారం కారంగా చేసుకోవచ్చు. విన్నారా? క్రిస్పీగా కరకరలాడుతూ ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. మీకు టిష్యూ పేపర్ మీద వేసి నేను చూపిస్తున్నాను. వేడి వేడిగా టీ తాగుతూ తినండి. టేస్ట్ మాత్రం అద్రిపోవాల్సిందే. 1 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పెసరపప్పు నీళ్ళల్లో బాగా 3 టైమ్స్ కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోండి. 3 అవర్స్ నైట్ నానబెట్టి పొద్దున కూడా చేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి గ్రైండర్లోకి వేసుకోవాలి. పప్పునంతా వాటర్ లేకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోండి. పప్పుగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. 1.5 టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారప్పొడి, మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం తగ్గట్టు వేసుకోవచ్చు. ధనియాలు కచ్చపక్కగా గ్రైండ్ చేసి 1 టీ స్పూన్, నువ్వులు 3/4 టేబుల్ స్పూన్, నువ్వులు చాలా మంచిది. కరివేపాకు 1/2 కప్పు కట్ చేసి తీసుకొని బాగా మిక్స్ చేయాలి. వాటర్ అసలు యాడ్ చేయొద్దు. లూజ్గా అవుతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, గట్టి పడుతుంది పిండి, క్రిస్పీగా వస్తాయి. కవర్ తీసుకొని లైట్గా నీళ్ళు రాసి చిన్న ముద్ద తీసుకొని నూనెకి బదులుగా నీళ్ళు అద్దుకుంటున్నాను. వడల్లాగా సన్నగా ఒత్తుకోవాలి. లావుగా ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా వస్తాయి. సన్నగా ప్రెస్ చేసి ఇలా తీస్తే ఈజీగా వస్తాయి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇట్లా టర్న్ చేస్తూ ఉండాలి. తీసి ఆయిల్ స్ట్రైనర్లో వేసి ఆయిల్ అంతా కిందకి దిగిన తర్వాత టిష్యూ మీద వేసుకోవాలి. చూడండి అన్ని వడలు అయిపోయాయి. నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఆయిల్ అస్సలు లేదు. ఆయిల్ లేకుండా ఈవినింగ్ స్నాక్ ఇలా కరకరలాడుతూ ఈజీగా మీరు చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే ఇట్లాంటి రెసిపీస్ మిస్ అవ్వవు.